సార్ ఇదంతా చంద్రబాబు గారి స్క్రిప్ట్ కాకపోతే రాష్ట్ర అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించే టైం తక్కువ ఉంటుంది. అండ్ లావు కృష్ణదేవరాయలు ప్రస్తావించారు, అండ్ స్పీకర్ గారు కూడా విన్నారు నిశ్చితంగా. అలాగే మిగతా ఎంపీలు ఎవరు కూడా ఈయన మాట్లాడుతున్నంతసేపు స్పందించలేదు. అంటే దీని వెనక స్క్రిప్ట్ లేదంటారా అని చెప్పి కూడా ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది. సో మరి దీని స్క్రిప్ట్ చంద్రబాబు గారే రచించారంటారా? మీ ఉద్దేశం ఏముంది? వైసీపీ ఎంపీలు దీని మీద స్పందించలేదని కూడా రాశారంటే వైసీపీ ఎంపీలు స్పందించకపోవడం వెనక కూడా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దీని వెనక చంద్రబాబు నాయుడు కేంద్రం భుజంపై తుపాకీ పెట్టి జగన్ రాజకీయ జీవితాన్ని ఖతం చేసే ప్రణాళిక ఇలా రాశారు. అంటే ఇది యాక్చువల్గా రజనీ వర్సెస్ రాయల్. మాజీ మంత్రి విడుదల రజనీ ఎవరి మీద ధ్వజం ఎత్తింది? కృష్ణదేవరాయల మీద ధ్వజం ఎత్తింది. కృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజం ఎత్తాడు. ఈ లిక్కర్ స్కామ్ అని లోక్సభలో మాట్లాడాడు. జరిగింది అది. అంటే రజనీ రాయలపై విమర్శ వెనక్కు కూడా చంద్రబాబు ఉన్నాడా? అంటే ఇప్పుడు చంద్రబాబు ఎవరి భుజంపై తుపాకీ పెట్టి పేల్చాడు? అసలు ఆయనకి తుపాకీ పేల్చడం వచ్చా? ఇవాళ చంద్రబాబుకి తుపాకీ పేల్చడం వస్తే తెలుగుదేశం కార్యకర్తలంతా హ్యాపీ. అది రాలేదనే కదా సోషల్ మీడియాలో ఆయన మీద పోస్టులు పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇంకెప్పుడు ఏం చేస్తావు, అసలు నువ్వు ఇంకా మారలేదు అంటే ఏదో రాశారంటే రాశారు అన్నట్టుగా కాదు. దానిలో వాస్తవాలు ఎంత మీరు అన్నారు. అసలు ఇందులో నిజాలు ఎంత అంటే మధు గారు చెప్పారు. ఏంటి అసలు లిక్కర్ దోచుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ ఇలా దోపిడీ చేయమనడం వెనక్కు కూడా చంద్రబాబు ప్రణాళిక ఉందా? పెన్ను ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. అది ఏంటంటే చర్చ జరుగుద్ది. మనం ఒక పేపర్ రాసామంటే దాని వెనక అందరూ చర్చిస్తారన్నమాట. దానిలో వాస్తవాలు ఉంటే నెత్తిన పెట్టుకుంటారు. అదంతా అవాస్తవాల తంపర కనుకైతే నేలకేసి కొడతారనమాట. ఇప్పుడు 20,000 కోట్ల స్కామ్, 18,000 కోట్లు ఏమో మరి జరిగింది కదా. యాక్చువల్గా అయితే ఇది 18,000 కోట్లు కాదు, ఇది 1,00,000 కోట్ల స్కామ్. ఇది ఎక్సైజ్లో జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి 99,000 కోట్ల మద్యం అమ్మకాలు ఒక కుంభకోణం. మనం చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మద్యం విక్రయాల వ్యత్యాసం ఎంత అంటే ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకి 5,000 కోట్లు మార్జిను. తేడా ఎంత? 5,000 కోట్లు మాత్రమే ఆదాయంలో తేడా. అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి ఎంత తేడా వచ్చింది? 42,000 కోట్లు తేడా వచ్చింది. ఈ రెండు రాష్ట్రాలు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నదే, విడిపోయిన తర్వాత మద్యం విక్రయాల్లో తేడా 5,000 కోట్ల నుంచి 42,000 కోట్లకు పెరిగిందంటే ఆ 37,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? అంటే ప్రభుత్వానికి రావాల్సిన 37,000 కోట్ల సంపద జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ బ్యాచ్ ఏది ఆ గ్యాంగ్ జేబుల్లోకి వెళ్ళిపోయినట్లు లెక్క. లిక్కర్ మాఫియా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గ్రామాన వేళ్ళునుకెలా చేశాడని ఏంటి మొత్తం వాళ్లే తయారీ, వాళ్లే సరఫరా, వాళ్లే విక్రయాలు. డిస్టిలరీలు కబ్జా చేశారని. ఇప్పుడు ఎస్పీవై రెడ్డి గారి డిస్టిలరీ ఉంది. ఆ ఎస్పీవై రెడ్డి డిస్టిలరీని మిథున్ రెడ్డి కబ్జా చేశాడన్నారు. అది చంద్రబాబు ప్రణాళిక. విశాఖ డైరీ డిస్టిలరీ ఉంటుంది. విశాఖ డైరీ డిస్టిలరీ మరి విజయసాయి రెడ్డి కబ్జా చేశాడు. విశాఖ డైరీ డిస్టిలరీ విజయసాయి రెడ్డి ఆదాన్ డిస్టిలరీ కబ్జా వెనుక చంద్రబాబు ప్రణాళిక ఉందా? ఏది చంద్రబాబు ప్రణాళిక? ఇందులో ఇప్పుడు రోజుకి 2 కోట్లు వసూలు చేశారంట. 30 రోజుల్లో 60 కోట్లు చొప్పున మొత్తం ఈ 5 ఏళ్లలో ఏదో ఎంతో ఫిగర్ చెప్పారు. 3,113 కోట్లు వసూళ్ళు, కమిషన్లు. ఏది మద్యం కేసు ఒక్కో కేసు నుంచి ఎంత 250 నుంచి 400 అని. బీర్ కేసు ఒక్కో కేసు నుంచి 150 నుంచి 250 వసూలు చేశారని. అంటే అంత నగదు వసూళ్ళు అయినప్పుడు అదే కదా కృష్ణదేవరాయలు పార్లమెంట్లో మాట్లాడింది. ఆ నగదంతా మనీ లాండరింగ్ జరిగింది అన్నాడు.
4,000 కోట్ల మనీ లాండరింగ్ జరిగింది. అందులో 2,000 కోట్లు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కి వెళ్ళిందని అతను నిర్దిష్ట ఆరోపణలు ఒక బాధ్యతాయుతమైనటువంటి సభలో ఒక బాధ్యతాయుతమైనటువంటి సభ్యుడు చేశాడు. ఆ చేయడమే కాదు, ఆ సాయంత్రం వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశాడు, తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ అమరావతిలో ముఖ్యమంత్రి దగ్గర గారికి రావడం కూడా ఇదిగో స్క్రిప్ట్ మీరు ఇచ్చింది నేను చేసేసాను అని చెప్పడం కోసం వచ్చారు అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అంటే రజనీ కూడా వచ్చిందా చంద్రబాబు దగ్గర? అదే కదా, రజనీ కూడా చంద్రబాబును కలిసి ఇదిగో స్క్రిప్ట్ మీరు చెప్పినట్టు నేను చేశానని చెప్పిందా? అంటే అదే మనం అనుకున్నది. మీడియా అనగానే, జర్నలిజం అనగానే ఇష్టారాజ్యంగా రాసేసి జనం మీదకి వదిలేసి, ఇప్పుడు సోషల్ మీడియా అంటే అది అలా భ్రష్టత్వం, దాన్ని ఇక ఉన్మాదం అన్నారు, సోషల్ సైకోల్ అన్నారు. వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టుగా రాస్తుంటారు, వాళ్ళ అభిమానమో లేకపోతే ఏదో పేమెంట్సో, పేటీఎం అంటారు రకరకాలుగా. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి కథనాలు రాకూడదు. ఇలాంటి కథనాలకు హేతుబద్ధత ఉంటే రాసుకోవచ్చు అన్నమాట. ఒకటి, మద్యం దోపిడీ జరిగింది వాస్తవం, డిస్టిలరీలు కబ్జాలు చేసింది వాస్తవం, వీళ్ళు వసూళ్లు చేసింది వాస్తవం, నాసిరకం బ్రాండ్లు దించింది నిజం. ఇప్పుడు 26 డిస్టిలరీలు 22 కబ్జా చేసి పారేశారు, 28 కొత్త కంపెనీలు పెట్టారు. గోడౌన్లు కబ్జా చేసి గోడౌన్ యజమానులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం కదా. 32 కొత్త బ్రాండ్లు తయారు చేశారు. ఇదంతా మనం చెప్పే లెక్క కాదు, ఇదేంటి శ్వేతపత్రంలో ఉన్నాయి అంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శాసనసభలో చదివాడు ఇదంతా. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది 32 కొత్త బ్రాండ్లు మీరు తెచ్చిన మాట నిజమా కాదా? ఈ 32 కొత్త బ్రాండ్ల వెనక ప్రణాళిక చంద్రబాబుదా? అంటే ఈ మధ్య వైసీపీ చేస్తున్న పనులన్నీ ఎలా ఉన్నాయంటే, అంటే గోడుతో పోయేదానికి గొడవల దాకా తెచ్చుకోవటం, అంటే తనకి తానే తెచ్చుకున్నట్టు వల్లభనేని వంశీ విషయంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా చూస్తూ వస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ అంశాన్ని కూడా విడుదల రజనీ వల్లే ఇది బయటకు వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు లోక్సభలో ఆయన అంశాన్ని ప్రస్తావించారంటే విడుదల రజనీ వల్లే కదా. ఈ భుజంపై తుపాకీ గోల ఇది చంద్రబాబుకి తెలియదు, ఆయన అందులో అంత నేర్పరి కూడా కాదు. భుజంపై తుపాకీ జగన్మోహన్ రెడ్డి నేర్పరి. ఎవరో భుజంపై తుపాకీ పెట్టి ఏదో పోర్టు రాంచుకున్నాడు అన్నారు. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కదా. ఎవరు? కేవీ రావు ఏదో పాయింట్ బ్లాంక్ రేంజ్లో బెదిరించారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ అంటే ఆ భాష ఎప్పుడు వాడతారు? అంటే తుపాకీ అనే పదం నేరుగా చెప్పకుండా, ఇప్పుడు మనమందరూ కూర్చున్నప్పుడు మధు గారు పాయింట్ బ్లాంక్ రేంజ్ అంటానా? అంటే నా చేతిలో తుపాకీ ఉంటే అంట. అంటే పాయింట్ బ్లాంక్ రేంజ్లో కేవీ రావుని బెదిరించారని ఆయనే చెప్పుకున్న నేపథ్యంలో తుపాకీలు, బెదిరింపులు, ఇది చంద్రబాబుకి మరి అంత ఉందని నేను అనుకోను. ఇదేంటి కేంద్రం భుజంపై తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఖతం చేసే ప్రణాళిక? ఆ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వడు. ఆయన భుజం పైన ఆయనే తుపాకీ పెట్టుకుని ఆయనే కాల్చుకు చచ్చిపోయే రకం తప్ప. జగన్మోహన్ రెడ్డి తల్లిపై కేసు వేసాడమ్మా, ఎన్సిఎల్టీ కేసు వేసాడు కదా. ఏమని చంద్రబాబు ఎన్సిఎల్టీ భుజంపై తుపాకీ పెట్టి జగన్ని రాజకీయ ఖతం చేసే. షర్మిల గారు ఏం మాట్లాడినా కూడా చంద్రబాబు గారి స్క్రిప్ట్ అనే ప్రచారం చేయడం కూడా చూసాం. అంటే ఇవన్నీ వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసమో, జగన్మోహన్ రెడ్డికి ఏదో మేలు చేసే ప్రయత్నమో, ఈ విధంగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి తెచ్చే పాటలో ఏదో మొత్తానికి కానీ వికటించాయి, బూమ్రాంగ్ అయ్యాయి. ఇలాంటివి మిస్ఫైర్ అవుతాయి. మిస్ఫైర్ అనగానే మళ్ళీ భుజం అంటావు, తుపాకీ అంటావు. ఇవాళ ఎవరి భుజం పైన తుపాకీ పెట్టి ఎవరిని కాల్చాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ ప్రభుత్వ భుజం పైన తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని కాల్చేశారు. ఇది 151 స్థానాల్లో మరి ఆయన గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి 140 స్థానాల్లో పేల్చేశారు. ఇంకా 11 స్థానాలు, ఆ 11 స్థానాలన్నా నిలబెట్టుకుంటాడు, వాటితో అన్న పోరాడతాడు, శాసనసభకి వెళ్తాడు, తన గొంతు వినిపిస్తాడు, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు అనుకుంటే అతను పోయి పడుకుంటున్నాడు, ప్యాలెస్లో పడుకుంటున్నాడు.